అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా కొన్ని పత్రికల్లో మీడియాలో మా అనంతపురం అర్బన్ శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారి మీద తప్పుడు వార్తలు రాస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తూ దీని వెనుక కొందరి ప్రోద్బలంతో ఈరోజు పత్రికా విలేకరులు కూడా అందరూ అనను కానీ కొంతమంది వారికి సహకరిస్తున్నారు. ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకి మంచేదో చెడేదో చెప్పాల్సిన మీడియా వారు ఈరోజు ఈ అనంతపూర్ నగరానికి ఎన్నికైన శాసనసభ్యులు దగ్గుబాటి ప్రసాద్ గారి మీద తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలకి నిజంగా మీరు మంచి చేయాలని ఉంటే ఈరోజు ఆయన మీద మీరు అసత్య ఆరోపణలు రాయరు. ముఖ్యంగా ఆంధ్రప్రభలో మెడ మీద కత్తి అని పెట్టి ఒక శీర్షిక రాశారు. దీనిలో రాసినప్పుడు ఒక 2-3 విషయాల గురించి నేను అడుగుతా. ఈ ఆంధ్రప్రభ బ్యూరో అక్బర్ గారికి నిజంగా మీరు రాసిన దాంట్లో నిజం ఎక్కడుందో, ఏమి అవినీతి జరిగిందో, ఎక్కడ టెండర్లు రీకాల్ చేశారో, ఎక్కడ పర్సెంటేజ్లు అడిగారో, ఎక్కడ భవనాలలో వసూళ్లు చేస్తున్నారో మీకేమైనా సమాచారం ఉంటే ఖచ్చితంగా వాటిని ముందు పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. కానీ ఎవరో ఊరు పేరు లేని వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడి కొందరి స్వార్థాల కోసం వారి ఆడియోలను రికార్డ్ చేసుకుంటే వాటిని పబ్లిష్ చేసి ఎమ్మెల్యే గారి ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. నిజంగా ఎమ్మెల్యే గారే తప్పులు చేసి ఉంటే వాటిని ప్రజలకు వాస్తవాలతో తెలియజేయండి. అంతేగాని పెన్నుంది కదా అని చెప్పి ఏదంటే అది వార్తలు ప్రచురించి ఒకరి ప్రతిష్టకు భంగం కలిగిస్తే అవి వాస్తవాలు కానప్పుడు మనం రాసిన వార్తలకు నిజం ఉండదు. ముఖ్యంగా ఈ వార్తలు 2 రోజుల నుండి రాస్తుండగా ఇదే ఆంధ్రప్రభ విలేకరి, సీనియర్ విలేకరి అక్బర్ గారి మీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరో 2 దుండగులు 2 వీలర్ని ధ్వంసం చేశారు. నిజంగా అధికార పార్టీ వారికి సంబంధం ఉందని బయట ప్రచారం చేస్తున్నారు. వారు నిజంగా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైతే మీరు సరైన ప్రూఫ్లతో బయట పెడితే వారికి మేమే మీకు మద్దతుగా నిలిచి వారిని తక్షణం ఏ స్టేషన్కి సంబంధించిన వారో ఎక్కడున్నవారో తెలుసుకొని మేము కూడా మీ వెంట వచ్చి మీకు సహకరిస్తాం. అంతేగాని ఎవరో స్వార్థానికి ఇలాంటి వార్తలు రాసి ఎమ్మెల్యే గారు లేని సమయంలో నిజంగా ఆయన 3 రోజుల నుంచి అనంతపూర్ నగరంలో లేరు. ఈ అనంతపూర్ నగరానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఫారెన్ టూర్కి వెళ్ళారు. ఈ అనంతపూర్ నగరంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ అనంతపురం నగరంలో ఏవైనా సంస్థలు తీసుకొని వచ్చి ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఫారెన్ టూర్కి వెళ్ళారు. అంతేకాని తప్పుడు విషయాలు, తప్పుడు ఆలోచనలను మానుకొని ఇప్పటికైనా ఈ అనంతపురం అర్బన్ శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధికి మనం సహకరించి ప్రజలకు మంచి చేద్దాం తప్ప లేనిపోనివన్నీ చెప్పి, ముఖ్యంగా మీకు ఒకటి తెలియజేస్తున్నా, ఈరోజు ఆయన అనంతపురం నగరంలో లేకపోయినా అనంతపురంలో ఆయన గెలిచి 6 నెలలు అవుతున్నా వాట్సాప్ ద్వారా
మీకు కావాలంటే కొన్ని ఎవిడెన్సులు కూడా ఇస్తా మీడియా వారికి. వాట్సాప్ ద్వారా ఆయనకు తెలియజేస్తే ఎక్కడున్నా కానీ ఆ సంబంధిత అధికారులకి వెంటనే ఫోన్ ద్వారా తెలియజేసి తక్షణ సహాయం కింద ఏ అవసరాలున్నా తీరుస్తున్నారు. అలాంటి వ్యక్తికి మనం తోడ్పాటునిద్దాం, ఆయన వెంట ఉందాం, ఆయనతో పాటు నడుద్దాం. ఈ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటు పడదాం. ఈ వైసీపీ వారు చేస్తున్న అక్రమ కుట్రల్లో మనం పాలు పంచుకోవద్దు అని మిమ్మల్ని మీడియా ద్వారా వేడుకుంటున్నా. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురాలు మానుకోవాల్సిందిగా కోరుతున్నా. ఎమ్మెల్యే గారు రేపు లేదా మర్నాడు వచ్చిన తర్వాత ఈ అనంతపురం నగరంలో జరుగుతున్న వాటిపై చర్చించి మేమే ఈ అనంతపురం జిల్లా ఎస్పీ గారిని కలిసి వీటి మీద చర్యలు తీసుకోవాలని మేమే కోరుకుంటున్నాం. సెలవు.